హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా మీరు చిన్న పని కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడే వ్యక్తి, అంటే మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు ఒక్కొక్కరిని. అది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. అసలు ఇక మా లైఫ్ వాళ్ళతోనే అని చెప్పేసేసి ఊహించుకొని వాళ్ళు వాళ్ళ గురించి అంటే మొత్తం తెలుసుకోవటము, వాళ్ళ గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు, ఏదైనా బంధువుల ద్వారా అవ్వచ్చు, అట్లా తెలుసుకొని వాళ్ళని ఎట్లాగైనా సరే మేము సొంతం చేసుకోవాలి, లేకపోతే మేము పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటా ఉంటారు కదా. అలాంటి వారికి ఈ నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం అనేది అద్భుతంగా పనిచేసిద్ది. ఇది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. డబ్బు పరంగా మేము బాగా సంపాదించాలి, మాకు కలిసి రావాలని చెప్పేసి మీరు అనుకున్నా అట్లా డబ్బు పరంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఎవరినైతే మీరు కావాలి అని చెప్పేసేసి అనుకుంటారో అటువంటి వారిని, వారి యొక్క పేరును మనసులో తలుచుకుంటే ఈ నిమ్మకాయ పరిహారం రహస్యంగా ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము. నిమ్మకాయ ఏంటంటే మనకి పరిహారాలకు పెట్టింది పేరు. నిమ్మకాయతో చేసేటటువంటి ఎలాంటి పరిహారానికైనా సరే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. నిమ్మకాయను మనం ఏంటంటే పార్వతీదేవికి మరో రూపంగా మనం ఈ నిమ్మకాయని చెప్పుకోవచ్చు అనమాట. నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనది. ఒక్క నిమ్మకాయ మానవుని జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉంది అని అంటే ఖచ్చితంగా మనం నమ్మాల్సినటువంటి విషయమే అనమాట. ఎందుకు అనంటే ఈ పరిహార శాస్త్రంలోనే నిమ్మకాయతో చేసేటటువంటి ఏ పరిహారాలకైనా సరే అసలు తిరుగు అనేది ఉండదు. మనకు వెనకటి రోజుల్లో అంటే పూర్వీకులు, మన పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇట్లా అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, ఇట్లా వీళ్ళేంటంటే వీళ్ళకి ఏదన్నా సమస్యలు వచ్చినా, వీళ్ళకి ఏదన్నా దిష్టి ప్రభావాలు ఉన్నా, వీళ్ళకి ఏదన్నా మొండి పనులు ఉండి అవ్వకపోయినా వాళ్ళు ఇట్లా నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయతో పరిహారం చేసేవాళ్ళు. అలా ఆ నిమ్మకాయతో పరిహారం చేసినప్పుడు వాళ్ళ ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడటం అనేది జరిగిద్ది. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి తొందరగా రిజల్ట్ వచ్చేది, కొంతమందికి ఏంటంటే అసలు మాకు అయ్యిద్దా అవదా అని చెప్పి అనుకునే వాళ్ళకి కొంచెం లేటుగా ఆ రెస్పాన్స్ అనేది మాత్రం, ఫలితం మాత్రం ఎవరికైనా సరే తప్పనిసరిగా వచ్చింది. ఇంకా మనకు అమావాస్య తిథుల్లో కొంతమంది ఏంటంటే పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి టయాల్లో కూడా చేస్తూ ఉంటారు. ఇక అసలు అలాంటి టయాల్లో చేస్తే తిరుగు ఉండదు. కాకపోతే అమావాస్య రోజున మనం ఎంత అంటే శక్తివంతమైనటువంటి గడియలు ఉంటాయో మనకు ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ మనం పరిహారం చేసుకోవటం వలన మనకు అంతే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. చక్కగా దీన్ని వచ్చేటప్పటికి కొన్ని నియమాలతో చేసుకోవాలి. ఈ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే చాలా మంది కూడా, అది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, ఒకళ్ళు ఏంటంటే కావాలి అని చెప్పేసి వాళ్ళే కావాలని చెప్పేసి కోరుకుంటా ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమను వీళ్ళు పూర్తిగా బయట పెట్టేసేయటం వలన వాళ్ళకి ఆ విషయం అర్థమయ్యి వీళ్ళు మమ్మల్ని పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు, ఇప్పుడు మేము ఎట్లా ఉన్నా సరే వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టరు. ఎందుకంటే వీళ్ళ మధ్య జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న గొడవల వల్ల కానివ్వండి, ఏది జరిగినా కూడా మళ్ళీ వీళ్ళే వెళ్ళి సారీ చెప్పటం, ఇట్లా చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాల వల్ల వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. వీళ్ళు లొంగటము, ఇక వాళ్ళు లొంగేసరికి అవతల వాళ్ళు ఆటోమేటిక్గా అవుతారు కదా, అందులో డౌట్ ఏం లేదు కదా. అట్లా కొంతమంది అబ్బాయిలు ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్మాయిల్లో చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత మొండితనం చూపించే కొద్దీ వీళ్ళకి ప్రేమ అనేది అంత పెరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళు బెట్టుగా ఉండటమే వీళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే నచ్చిద్ది. ఏంటంటే అట్లా అవాయిడ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని మేము సొంతం చేసుకోవాలి, మాకు కావాలి అని చెప్పేసేసి వాళ్ళు పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా వాళ్ళని ఇష్టపడేసేసి పూర్తిగా వాళ్ళ లోకంలో ఉంటా, ఇక వాళ్ళే మా లైఫ్, ఇక వాళ్ళు తప్ప మాకు ఇంకెవ్వరూ వద్దు అని చెప్పేసేసి పూర్తిగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఏదన్నా పక్కన పెట్టేసిన ఫోన్ను బ్లాక్ చేసేసేయటము, అంటే వీళ్ళ యొక్క అతి ప్రేమ అర్థమయ్యి వీళ్ళు ఎక్కడికి పోతారులే అని చెప్పేసేసో, లేకపోతే వీళ్ళ యొక్క అతి ప్రేమ కొన్నాళ్ళకు బోరు కొట్టేసేసో, ఇట్లా ఏంటంటే వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఫోన్స్ బ్లాక్ చేయటము, మెసేజ్లు పెట్టినా కూడా చూడకపోవటము, ఇట్లా కొన్ని రకాలైనటువంటి రెస్పాన్స్. ఇప్పుడు కనుక మనం ఇవ్వాలి ఒక టయానికి, అంటే మార్నింగ్ మనం వచ్చేటప్పటికి వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడితే అది సాయంత్రం అయినా కూడా వాళ్ళు చూడరు. అసలు కొన్ని మెసేజ్లు అయితే చూడకుండానే డిలీట్ చేసేస్తారు. మనమే ఆ మెసేజ్ చూసారా లేదా అని చెప్పేసి మనమే 100 సార్లు చూసుకోవటం, మనం పెట్టినటువంటి స్టేటస్లు వాళ్ళ కోసం, అవి మనం పెట్టిన స్టేటస్లు మనమే చూసుకోవటం. ఎవరైతే చూడాలని ఎదురు చూస్తారో ఆ స్టేటస్ వాళ్ళ పేరు అనేది కనిపించకపోతే అక్కడ మనం డల్ అయిపోవటము, ఇట్లా వాళ్ళ కోసం ఏంటంటే
అసలు ఇంకా పని కూడా ఏదైనా చేసేటటువంటి పనులను కూడా పక్కన పెట్టేసేసి ఇక వాళ్ళ ఆలోచనలోనే ఉంటాం. ఇళ్లలో వాళ్ళ చేత తిట్టించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం పని పాట లేదా, లేగిసిన కాడి నుంచి ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, అది ఇదని చెప్పేసేసి తిట్టించుకొని కూడా వాళ్ళని వదులుకోలేక మనసులో వాళ్ళ ఆలోచనలు పోక వాళ్ళు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారేంటని చెప్పేసేసి ఇట్లా పూర్తిగా వాళ్ళ లోకంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి మనకి పూజలు ఎంత శక్తివంతమైనవో పరిహారాలు అంత శక్తివంతమైనవి అనమాట. ఒక్క నిమ్మకాయ దీనికి వచ్చేటప్పటికి చిన్న, కాకపోతే ఈ పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ తీసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటిది నిమ్మకాయ అనేది పనికి రాదనమాట. నిమ్మ పండు కావాలి. ఇంత పెద్దది ఏం పర్వాలా, అంటే చిన్నదైనా మనకు చిన్న సైజు అయినా పర్వాలా, ఎంత మనకు ఒక 2 రూపాయలు పెట్టుకుంటే నిమ్మకాయ వచ్చింది. కానీ దీనివల్ల వచ్చేటటువంటి రిజల్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని ఇది భార్యాభర్తల కోసం కూడా చేసుకోవచ్చు. కొంతమంది భార్యాభర్తలు కూడా గొడవలు పడి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకొచ్చుకోవడానికి కూడా ఈ పరిహారం చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది అనమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు, అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ గురువు గారు మాత్రం చాలా చాలా నమ్మకమైన వారండి. అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఎవరన్నా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగాలు చేసిన, నరదిష్టి, నాగదోషము, మీకు ఏదన్నా పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోవటం, ఇలాంటివి ఏదన్నా సమస్యలు ఉంటే గురువు గారికి మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేస్తే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మేము వ్యక్తిగతంగా కొన్ని సమస్యలకు మేము మా కుటుంబంలో వాళ్ళు ఆ సమస్యలకు పరిష్కారం పొందాం కాబట్టి గురువు గారు చెప్పినట్లు చేసి ఆ నమ్మకంతో నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది గురువు గారి గురించి. కానీ మీరు మీ ఇష్టంతో, మీ ఇష్టపూర్వకంగా గురువు గారికి కావాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి. గురువు గారి నెంబర్ అయితే మాత్రం ఇది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్కు మీరు కావాలనుకుంటే మీ ఇష్టపూర్వకంగా ఫోన్ చేయండి. మీరేంటంటే దీనికి వచ్చేటప్పటికి చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు, మీకు వీలుగా ఉన్నప్పుడు అది ఏ రోజైనా పర్వాలా, ప్రశాంతంగా చేసుకోండి. అలా టెన్షన్ పడతా హడావుడిగా నమ్మకం లేకుండా చేస్తే వచ్చిద్దా లేదా రిజల్ట్, సరే రాలేదనుకోండి, ఒక 2 రూపాయలేగా మనకేం పోయింది. ఒకవేళ రాలేదనుకోండి, కానీ వచ్చిద్ది. నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడు ఏ పనైనా మనకు సక్సెస్ అయ్యిద్ది అనమాట. అట్లా ఒక నిమ్మకాయని తీసేసుకొని స్నానం చేసేసి, కాకపోతే నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు. నలుపు రంగు బట్టలు కాకుండా డీప్ బ్లూ కలర్ కాకుండా ఇక మీరు ఏ రంగు అయినా వేసుకోవచ్చు. పసుపు, ఆకుపచ్చ, చిలక పచ్చ, పింక్ కలరు, ఇట్లా ఎరుపు రంగు, మీకు ఏది ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. కానీ నలుపు, డీప్ బ్లూ కలరు ఇవి మాత్రం కొంచెం అవాయిడ్ చేసేసేయండి. అలా వేసేసుకొని చక్కగా మీరు నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ అనేది ఫ్రెష్గా ఉండాలి. దీని మీద ఎటువంటి ఘాట్లు, మచ్చలు ఏమి ఉండకూడదు. చక్కగా నిమ్మకాయ ఫ్రెష్గా ఉండాలి. చెట్టు ఉంటే చక్కగా చెట్టుకాయ అప్పటికప్పుడు కోసుకొచ్చుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అట్లా నిమ్మకాయ తీసేసుకొని మీరు మనసులో వాళ్ళ పేరు చెప్పుకొని, మీకు లవంగాలు ఉంటాయి, ఇట్లా పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఉంటాయి. ఇలా పువ్వు ఉన్నటువంటి లవంగాలు, ఈ మధ్యలో ఇది గిల్లేసి ఉండకూడదు, ఇది ఉండాలి. దీన్ని పువ్వు అంటారనమాట. ఇలా ఉన్నటువంటి ఈ లవంగాలను తీసుకోండి. ఈ లవంగాలు వచ్చేటప్పటికి మీరు 4 లవంగాలు తీసుకోవాలి. ఈ 4 లవంగాలను మీరేం చేస్తారు అనంటే, ఇట్లా పువ్వు ఉండాలి, తీసుకొని దీనికి ఈ నిమ్మకాయకి గుచ్చేసేయాలి. ఇట్లా నిమ్మకాయలో గుచ్చేసేయాలి. ఇట్లాగా గుచ్చేసేయాలన్నమాట. మనకు చూడండి ఈజీగా, లవంగానికి పుల్లలాగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా దిగిపోయిద్ది. ఇట్లా మీరేంటంటే ఈ 4 లవంగాలు తీసుకొని ఇట్లా మనం నిమ్మకాయలో గుచ్చేసేయాలి 4 పక్కల. నేను ఇక్కడ ఒకటి పెట్టి చూపిస్తున్నాను. ఇట్లా ఒకటి గుచ్చినట్లుగా మీరు ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇక్కడ వెనకమాల బ్యాక్ సైడ్ ఒకటి, ఇట్లాగా ఇక్కడ చూపించినట్లుగా 4 లవంగాలు గుచ్చేసేయండి. ఇక్కడ లవంగం ఉంది మీరు గమనించినట్లయితే, ఇట్లా గుచ్చేసేయాలన్నమాట. ఇలా గుచ్చేసిన తర్వాత ఈ నిమ్మకాయని పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని, ఇది మీ ఇంటి లోపల కాకుండా మీ ఇంటి బయట కానీ, లేకపోతే మీ ఇంటి ముందర కొంచెం ఏదైనా ఖాళీ ప్లేసెస్ కానీ ఇలాంటివి ఉంటే అక్కడికి వెళ్ళేసేసి ఈ నిమ్మకాయ తీసుకొని సంకల్పం చెప్పుకొని, ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మా దారికి రావాలి, మా మాట వినాలి, మాతో ప్రేమగా ఉండాలి, గతంలో లాగా మాతో సంతోషంగా ఉండాలి, వాళ్ళకున్నటువంటి కోపాలు, ఆవేశాలు అన్నీ తగ్గి వాళ్ళు మా దారికి రావాలి అని చెప్పేసేసి, మీరు మనసులో డబ్బు పరంగా అయితే మాకు డబ్బు బాగా కలిసి రావాలి, మాకు అప్పుల సమస్యలు తీరాలి, మేము బాగా సంపాదించుకోవాలి,
భార్యాభర్తలు అయితే నా భార్య నా దగ్గరికి రావాలి, లేదా నా భర్త నా దగ్గరికి రావాలి, నాకు ఇష్టమైన అమ్మాయి నా దగ్గరికి రావాలి, లేకపోతే నాకు ఇష్టమైన అబ్బాయి నాకు ఫోన్ చేయాలి, ఇట్లా మనసులో వాళ్ళ యొక్క పేరుని మీరు మనసులో తలుచుకొని ఈ నిమ్మకాయని పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయని మీరు మీ ఎడమ చేత్తో పట్టుకొని, ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో, మగవాళ్ళు చేశారనుకోండి మగవాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళైతే కుడి చేత్తో ఇట్లా పట్టుకొని మీ తల చుట్టూతా తిప్పేసుకోవాలి. ఇప్పుడు 4 లవంగాలు గుచ్చారు కాబట్టి 4 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి వాళ్ళు మా దగ్గరికి రావాలి, సమస్య పోవాలని చెప్పేసేసి ఇట్లా 4 సార్లు తిప్పేసుకోవాలి. ఇక్కడ తిప్పేసుకోవటం దేనికి అనంటే, ఎందుకు అనంటే మీరు గమనించకపోయినా మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఇద్దరు చక్కగా ఉన్నప్పుడు ఎవరన్నా చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని మీ ఇద్దరి మధ్య సమస్య పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా థర్డ్ పర్సన్ అవ్వచ్చు. ఇట్లా కొంతమంది ఏంటంటే కావాలని గొడవలు పెడతా ఉంటారు, పైకి ఏంటంటే తేనె పూసినట్లుగా తీయగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, సంతోషంగా ఉంటే అస్సలు వారవలేరు. అలాంటి వాళ్ళు తెలియకుండా అసలు మీ ఊహకు కూడా అందని వాళ్ళే మీ మధ్య చిచ్చు పెట్టుండొచ్చు. అలాంటి వాళ్ళని ఆ దిష్టి ప్రభావాలు అవి ఏమన్నా అడ్డంకులు కానీ అవన్నీ ఏమన్నా ఉంటే మనం ఇట్లాగా ఈ లవంగాలు నిమ్మకాయ ఉన్నటువంటి దీంతో మనం తల చుట్టూతో తిప్పేసుకోవటం వలన ఆ సమస్య, ఆ దిష్టి ప్రభావం మొత్తం కూడా పూర్తిగా పోయిద్ది అనమాట. కాబట్టి అది మొత్తాన్ని, ఆ చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా ఈ నిమ్మకాయ లవంగాలు పూర్తిగా గ్రహించుకుంటాయి అనమాట. లవంగాలు చూస్తానికి చిన్నవిగా ఉంటాయి కానీ చాలా చాలా శక్తివంతమైనవండి లవంగాలు. మనకి సుగంధ ద్రవ్యాల్లో వంటకి ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే పరిహార పరంగా కూడా లవంగాలు అంత ఘాటుగా ఉంటాయి. నిమ్మకాయ శక్తివంతమైనదే, లవంగాలు శక్తివంతమైనవి, రెండు తిరుగులేనివి అనమాట. కాబట్టి అట్లాంటి వాటితో మనం పరిహారం చేయటం వలన మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. ఇక అట్లా తిప్పేసేసుకొని మీరు మీ ఇంటి బయటకు వెళ్ళి, లేకపోతే ఏదన్నా మీకు 4 దిక్కులు కలిసే రోడ్డు కానీ, లేకపోతే 3 దిక్కులు కలిసే రోడ్డు కానీ, లేకపోతే మీ ఇంటి పక్కల ఎక్కడన్నా ఖాళీ ప్లేసులు ఎవరు తిరగని చోట ఉంటే అట్లాంటి చాటకు వెళ్ళి ఇక ఈ నిమ్మకాయని ఏం చేస్తారంటే మీ కింద పెట్టేసేసి మీ ఎడమ కాలు మడిమతో ఈ నిమ్మకాయని తొక్కేసేయాలి, పూర్తిగా పగిలిపోయేటట్లుగా తొక్కేసేయాలి. ఆ రసం అంతా బయటికి కారిపోవాలి. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ సమస్య పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఆ సమస్యను మనం తొక్కేసినట్లు అనమాట. ఆ సమస్య అనేది పోతుంది అందరితోటి. అట్లా తొక్కేసేసి మీరు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రావాలి. ఎందుకు అనంటే మన కాళ్ళ వెంట ఆ చెడు వచ్చేటటువంటి అవకాశం, మన ఇంట్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని రావాలి. ఇక అట్లా చేసేసిన తర్వాత మీరు నార్మల్గా మీ పని మీరు చేసుకోండి. అంతేగాని పదే ఫోన్లు చెక్ చేసుకోవటం, చేశారా లేదా, మెసేజ్ వచ్చిందా లేదా, ఇట్లా ఏంటంటే తెలిసి తెలియని వయసులు మీకు కొన్నాళ్ళు పోతే ఏది ఉండదు. ఇవేంటంటే ఒక ఏజ్లో అట్లా అట్రాక్షన్స్ అట్లాగా వాళ్ళే కావాలి, ఇక అదే లోకాలు, ఇక జీవితం అంటే ఇక వాళ్ళే అన్నట్లుగా బతుకుతూ ఉంటారు. మనమంటే ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన దారికి వస్తారు. మన పనులు మనం చేసుకుంటా ఉండాలి, చేసుకుంటా బాధపడండి, పని చేసుకుంటా. అంతేగాని చదువులు పక్కన పెట్టేసేసి, జీవితాలను పక్కన పెట్టేసేసి వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటుంటే వాళ్ళ కోసం ఇట్లా మీరు పిచ్చోళ్ళు అయ్యి మీకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెడతాం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. అట్లా ఫోన్లు పదే చూసుకోవటం, పిచ్చోళ్ళకు లాగా అయిపోవటం, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఖచ్చితంగా చేస్తారు. మీరు నమ్మకంతో చేశారు, భగవంతుడు చూసుకుంటాడు. రిజల్ట్ అనేది 100% వచ్చి తీరుద్ది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఉండవు. మీరు చేసేది ఏంటంటే మీ పని మీరు చేసుకోండి, ఆ పనిలో మీరు ఉండొద్దు. ఎందుకు అనంటే అదే లోకంలో మీరు ఉంటుంటే మీకు డిప్రెషన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయొద్దు. మన జీవితం కన్నా మనకన్నా ఎవరు ముఖ్యం కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. బాధ్యత. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదని మనం ఎట్లాగైతే బాధపడుతున్నామో, మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మనం పట్టించుకోకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారుగా, అది కూడా మీరు గుర్తించండి. కాబట్టి చేశారు, ఖచ్చితంగా వస్తారు, దారికి రాకుండా ఉండరు. కానీ రహస్యంగా ఉంచండి. ఇట్లా చేశామని చెప్పేసి చెప్పితే నోటి మాట రూపంలో ఆ పవర్ అనేది పోతుంది. కాబట్టి చెప్పొద్దు. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.